హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ లాస్ట్ లెసన్ ఉపవాచకములో ఉన్నటువంటిది 6వ తరగతి చూస్తూ ఉన్నాము. రహదారి భద్రత, ఇది వచ్చేసి సంభాషణ అనమాట. ఇద్దరు మాట్లాడుకునేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. రహదారి భద్రతను గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీధి గుమ్మంలో తమ్ముడు రవి కూర్చొని ఉంటాడు. అక్క రోహిణి రాకను గమనించి ఎదురు వెళ్తాడనమాట. తమ్ముడు, అక్క ఈరోజు నువ్వు ఇంటికి ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అని అడిగాడు. అక్క, మా స్కూల్లో రహదారి భద్రతా దినోత్సవం వచ్చే వారం జరుగుతుంది. నేను రహదారి భద్రతా దళంలో సభ్యురాల్ని. అందుకు ఇప్పటి నుండే దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. తమ్ముడు, అవునా, ఇదేదో కొత్త దినోత్సవంగా ఉందే, ఇంతకు రహదారి అంటే ఏంటక్క అని అడిగాడు. అక్క, వాహనాలు వెళ్ళడానికి వేసినటువంటి బాటల్నే రహదారులు అంటారు, రోడ్లు అనమాట. వీటిని ప్రభుత్వము నిర్మించి పర్యవేక్షిస్తుంది. తమ్ముడు, అది సరే అక్క, ఈ రహదారుల్లోనే వాహనాలు వెళ్ళాలా, ఎందుకు? అక్క, అవును, రహదారుల్లోనే వాహనాలు వెళ్ళాలి, ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఉపయోగపడతాయి. తమ్ముడు, అవునవును, నాకు ఆ విషయము ఇప్పుడే గుర్తుకొచ్చింది. టీవీల్లో కూడా రోడ్డు ప్రమాదాలు చూస్తుంటాను. అక్క, ఆ విషయాలు టీవీలో వార్తాపత్రికల్లో చూస్తున్నాము, అయినా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కదా. తమ్ముడు, రహదారుల్లో వాహనాలు వెళ్ళినప్పటికీ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? మంచి ప్రశ్న వేశావు తమ్ముడు, నీకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్తాను, జాగ్రత్తగా విను. మనది చిన్న పల్లెటూరు, జనసందడి తక్కువ. నగరాల్లో జనసంచారము అధికంగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. తమ్ముడు, జనసంచారం అధికంగా ఉంటే ప్రమాదాలు ఉంటాయా అని అడిగాడు. అక్క, అవును తమ్ముడు, తప్పక ప్రమాదాలు ఉంటాయి. తమ్ముడు, అక్క, నాకు ఇంకా వివరించి చెప్పవా? అక్క, సరే చెప్తాను విను. మన దేశంలో అధిక జనాభాకు తోడు నిరక్షరాస్యత ఎక్కువ. అందువల్ల చాలామంది రహదారి భద్రతపై ఎటువంటి అవగాహన లేదు, చదువుకోలేదనమాట. అందువల్ల వచ్చేసి దానికి వాళ్ళకి వచ్చేసి రహదారి భద్రతపై పెద్దగా అవగాహన అనేటువంటిది ఉండదన్నమాట, తెలిసి ఉండదు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తమ్ముడు, అక్క, నువ్వు పట్టణంలోని స్కూల్కి వెళ్ళి వస్తున్నావు కాబట్టి చాలా విషయాలు తెలుసుకుంటున్నావు. నాకు ఆ విషయాల్ని చెప్పక్క వినాలని కుతూహలంగా ఉంది. తమ్ముడు శ్రద్ధగా వినడానికి అక్కకు మరింత దగ్గరయ్యాడనమాట. అక్క వచ్చేసి చెప్తూ ఉంది, ప్రతి ఒక్కరూ రోడ్డుకు ఎడమ పక్క కేటాయించబడ్డ మార్గంలోనే నడవాలి, అలాగే ట్రాఫిక్ గుర్తుల్ని పాటించాలన్నమాట. తమ్ముడు, ట్రాఫిక్ గుర్తులు అంటే ఏంటక్క? అక్క, రోడ్ల కూడలిలో ఒక స్తంభానికి 3 రంగుల దీపాలుంటాయి. వాటిలో ఎర్ర దీపము వెలగగానే వాహనాలు ఆగాలి, పసుపు రంగు దీపం కనపడగానే బయలుదేరడానికి సిద్ధపడాలి, ఆకుపచ్చ దీపము కనపడగానే వాహనాలు బయలుదేరాలి. తమ్ముడు, అక్క, వాహనాల్లో ఉండేవారి సంగతి సరే, కానీ పాదచారులకు ఇది వర్తిస్తుందా? అంటే పాదచారులు అంటే నడిచేటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుందా? అక్క, మంచి ప్రశ్న వేశావు తమ్ముడు. పాదచారులు కూడా ఆకుపచ్చ ఎర్రని లైట్లను అనుసరించే వెళ్ళాలి. వాళ్ళు కూడా వచ్చేసి ఆ యొక్క గుర్తులని చూసుకునే వెళ్ళాలి. జీబ్రా గీతల మీద నడుచుకుంటూ మనము రోడ్డుని దాటాలి. తమ్ముడు, ఇంకా పాటించాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అక్క దానికి, ట్రాఫిక్ రక్షక భటుల్ని సూచనల్ని పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. కొంతమంది వాటిని పాటించకపోవడం వల్లనే అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క సిగ్నల్స్ని పాటించాలి. ఇప్పుడు అన్ని ట్రాఫిక్ పోలీసుల కన్నా ఎక్కువగా వచ్చేసి మనకు సిగ్నల్స్ అనేటువంటిది ఎక్కువగానే ఉన్నాయన్నమాట. తమ్ముడు, అక్క, ప్రమాదాలకు గురైనటువంటి వారిని ఎలా ఆదుకుంటారు? అక్క, వెంటనే అంబులెన్స్లో బాధితుల్ని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అత్యవసర చికిత్స చేస్తారు, గాయపడినటువంటి వారిని రక్షిస్తారు. సరే తమ్ముడు వచ్చేసి, ఇంకా వీటికి సంబంధించిన విషయాలను విపులంగా తెలుసుకోవాలని ఉంది అని అడిగేసరికి అక్క వచ్చేసి చెప్పింది, నువ్వు రాబోయే సంవత్సరం హై స్కూల్లో చేరుతావు కదా, అప్పుడు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నిన్ను వచ్చే వారం మా స్కూల్లో జరిగేటువంటి రోడ్డు భద్రతా దినోత్సవానికి తీసుకొని వెళ్తాను. అక్కడ నీవు మరిన్నిటువంటి విషయాలు తెలుసుకుంటావు. తమ్ముడు వచ్చేసి, తప్పక వస్తాను, అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఇక్కడ చూడండి వచ్చేసి, సో ట్రాఫిక్ను రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది మనము వాటిని అనుసరించి
మనము ట్రాఫిక్ అనేటువంటిది ట్రాఫిక్ను చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేసి నడిచేటువంటి వాళ్ళకి కూడా వచ్చేసి వాళ్ళకి నడవచ్చు అని చెప్పేసి ఒక మనిషి బొమ్మ వేసి ఉంటారు గ్రీన్ కలర్లో. అది వాని వేసినట్లయితే మనము ఆ యొక్క జీబ్రా క్రాస్లో మనం వచ్చేసి నడవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటిది మనము పాటించాలి అనేటువంటిది ఈ యొక్క సంభాషణ ద్వారా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.